దేశాన్ని క్రీడల్లో నంబర్ 1 స్థానానికి తీసుకెళ్లాలన్నదే దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతాశయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరు ఇండోర్ స్టేడియంలోని వెయిట్ లిఫ్టింగ్ ట్రైనింగ్ సెంటర్ హాల్లో ఆదివారం ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ జిల్లా స్థాయి పోటీలను అట్టహాసంగా నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం వెయిట్ లిఫ్టింగ్ చేసిన ఎమ్మెల్యే చంటి క్రీడాకారులలో స్ఫూర్తిని నింపారు. జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పటిష్టవంతమైన నాయకత్వంతో మంచి ఉన్నతాలోచనతో భారత్ విజయ పరంపరను కొనసాగిస్తోందని అన్నారు. అన్ని రంగాల్లో యువత జయకేతనం ఎగరవేసి దేశఖ్యాతిని మరింత ఇనుమడింపు చేయాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనని చెప్పారు. దీనిలో భాగంగానే యువత క్రీడల్లో రాణించాలనే సదాలోచనతోనే అనేక పోటీలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ ఛాంపియన్షిప్లో విజయం సాధించిన వారు దేశ స్థాయిలో కూడా గెలుపొంది జిల్లా ఖ్యాతిని మరింత పెంచాలని ఆయన ఆకాంక్షించారు. డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ బడేటి అంటే వెయిట్ లిఫ్టింగ్ అంటే బడేటి అని అభివర్ణించారు. వెయిట్ లిఫ్టింగ్ ఎంచుకున్న వారు భవిష్యత్తులో వారు అనుకున్నది సాధించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బడేటి వెంకటరామయ్య, ఏపీ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి టి దేన్షాబాబు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. క్లాప్స్ వేదిక పెద్దలందరికీ నమస్కారం. అలాగే ఏదైతే పార్టిసిపెంట్స్కి వచ్చిన ఉమెన్స్ అందరికీ కూడా నా ఆశీర్వాదాలు తెలియపరుస్తాను. పటిష్టమైన నాయకత్వం ఉన్నప్పుడు, మంచి ఆలోచనలు ఉన్నప్పుడు మరి భారతదేశం ముందడుగు వేస్తుంది. అన్ని రంగాల్లో కూడా యువత ఉండాలి, అలాగే పారిశ్రామికవేత్తగాలి అనే ఒక మోడీ గారి ఆలోచనతో మన మహిళలు కూడా క్రీడారంగంలో బాగా రాణించాలనే ఉద్దేశంతో మరి ఖేలో భారత్ అనే నినాదంతో మరి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్ని ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి జిల్లాల్లోనూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది ఆయన ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. మరి 3 సార్లు ప్రధానమంత్రిగా గెలిచిన నరేంద్ర మోడీ గారు మరి మంచి ఆలోచనతో దేశాన్ని నంబర్ 1లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి యువత క్రీడా రంగంలో కూడా రాణిస్తేనే మంచి ఆలోచనతోనూ పటిష్టమైన ఆలోచనతోనూ రేపొద్దున్న భారతదేశం ముందుకెళ్తారనే ఉద్దేశంతో మరి వెయిట్ లిఫ్టింగ్ పోటీలని మరి ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనీయం. ఈ సందర్భంగా మరి మోడీ గారిని మనం మరి అభినందిస్తూ మరి ఏదైతే ప్రధానమంత్రి గారి ఆలోచనని మీరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటట్టుగా మరి మన జిల్లా నుంచి రేపు రాబోయే రోజుల్లో భారతదేశం తరఫున ఆడేటట్టుగా మహిళలందరూ కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అసలు ఈ బడేటి గారు వెయిట్ లిఫ్టింగ్ ఏంటనే బడేటి గారు అంటేనే వెయిట్ లిఫ్టింగ్. ఇక్కడ బాబు మేము బడేటి గారు అంటాం అక్కడ అని మాకు దాదాపు 40 సంవత్సరాల నుంచి పరిచయం. మన ఇండియాలో ఏ మేడం కొట్టారన్నా సరే నాకు తెలిసి మన ఈస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళే మన ఇండోర్ స్టేడియం బాబు గారు చేసలేదు. కర్ణం మల్లేశ్వరి కానీ నుంచి అట్లా నిర్వహించిన లక్ష్మి కానీ దీక్షాబాబు కానీ ఇప్పుడున్న మ్యాక్సిమం నేషనల్ లిస్టు, అలాగే అమర్రాజు కానీ వీళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్కి వెళ్ళి మేడమ్స్ కొట్టి వచ్చిన వాళ్ళు. అట్లా మరి ఇక్కడ బోర్డు ఉండేది, మరి ఇప్పుడు ఆ బోర్డు మరి ఈ పెయింట్ వేయడం వల్ల తీసేదేమో అవి ఉంటే ఇప్పుడు వచ్చిన పిల్లలకు కూడా అది చూసుకొని వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు. ఆ బోర్డు కూడా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇట్లాగే వాళ్ళ సేవలు వెయిట్ లిఫ్టింగ్లో వాళ్ళ సేవలు ఎప్పటికీ ఎవరు కూడా చేయలేదు. అలా పడే వెంకటరావు చేసిన సేవలు ఎవరు చేయలేదు. ఆయన శిష్యులే ఇండియా మొత్తం మీద వాళ్ళ శిష్యులు ఉన్నారు. ఈ సభాముఖంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. ఇంకా మన ఇంకా ఇంటర్నేషనల్ కూడా వెళ్ళే స్థాయి మనకు ఏలూరు ఇచ్చేవాళ్ళు కాబట్టి మీరందరూ కూడా వారి అభిప్రాయాలను కలిసి మంచి మెడల్స్ కొట్టాలని కోరుకుంటూ ధన్యవాదాలు.